హాయ్ గైస్ రీసెంట్గా ఎంటైర్ మార్కెటే బాగా మొమెంటమ్ గెయిన్ అయితే అయింది. సో బిట్ కాయిన్ ఆల్ట్ కాయిన్స్ కూడా కొంచెం ర్యాలీ అవుతాయి అండ్ మీమ్ కాయిన్స్ కూడా చూసుకుంటే కొంచెం మొమెంటమ్ గెయిన్ అవుతాయి. సో ఈ వీడియోలో చూసుకుంటే ఆల్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి మీకు కొంచెం క్లారిటీ అయితే ఇస్తాను. సో ఆల్రెడీ పాత ఛానల్లో వీడియో అయితే చేశాను. సో ఆ ఛానల్కి యాక్సెస్ అయితే పోయింది. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. అండ్ ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. సో ప్రజెంట్ బీటీసీ చూసుకుంటే 50 lakhs అయితే ట్రేడ్ అయితే అవుతుంది. నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఏదో కొన్ని క్రిప్టోస్ మాత్రమే చూసుకుంటే రెడ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి అంతే. మిగిలిన అన్ని కాయిన్స్ చూసుకుంటే కొంచెం చాలా వరకు గ్రీన్లోనే ట్రేడ్ అయితే అవుతున్నాయి. అండ్ ఇక్కడ జిఆర్టీ క్రిప్టో ఒక 1.4% అండ్ ఏఆర్బి ఎక్స్ఎంఆర్ సో చాలా క్రిప్టోస్ అండ్ పెప్పే చూసుకుంటే 38% ర్యాలీ అయితే అయింది. సో రీసెంట్గా చూసుకుంటే ఒక వీడియో అయితే చేశాను ఈ మీమ్ సీజన్కి సంబంధించి. వీడియో అయితే ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోని అయితే చూడండి. సో మీమ్ సీజన్కి సంబంధించి కూడా మీకు కొంచెం ఖచ్చితంగా క్లారిటీ అయితే వస్తుంది అనేసి అయితే చెప్తాను. సో నెక్స్ట్ ఆల్ట్ కాయిన్స్ గురించి మాట్లాడుకోవాలి గైస్. ఇక్కడ ఒకటైతే ఉంది. సో మీకైతే చూపిస్తాను. ఇక్కడ గ్లోబల్ మార్కెట్ క్యాప్ చూపించారంటే ఇక్కడ మీరైతే చూడొచ్చు. డామినెన్స్ 49% బీటీసీకి ఉంటే యూఎస్డిటీ ఎథీరియంకి 16% అవుతుంది. ఎథీరియంకి యూఎస్డిటీకి 4%, అదర్స్ చూసుకుంటే వేరే కాయిన్స్కి 29% అవుతుంది. సో ఇక్కడ మీకు తెలియకపోతే సింపుల్గా చెప్తాను చూడండి. డామినెన్స్ అంటే ఏంటంటే సో పాత ఛానల్లో చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది. ఒక సైడ్ బిట్ కాయిన్ అండ్ ఇంకో సైడ్ ఆల్ట్ కాయిన్స్ అయితే ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్రిప్టో బయర్స్ వాళ్ళందరూ చూసుకుంటే ఇటు ఆల్ట్ కాయిన్స్ పక్కన పెట్టి బిట్ కాయిన్ని బై చేస్తున్నారు అనుకోండి. సో అప్పుడు ఏంటి పాజిటివ్, బిట్ కాయిన్కి పాజిటివ్. సో బిట్ కాయిన్ ఎక్కువగా ర్యాలీ అయితే అవుతుంటుంది. ఇక్కడ బయింగ్ విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూసుకుంటే బిట్ కాయిన్లో చూపిస్తున్నారు అనేసి. సో డామినెన్స్ ఎక్కువ ఉందంటే ఎక్కువగా బయింగ్ బిట్ కాయిన్లో జరుగుతుంది. ఇక్కడ బయర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఆల్ట్ కాయిన్స్తో కంపేర్ చేస్తే బిట్ కాయిన్ బై చేస్తున్నారు ఎక్కువగా. ఆల్ట్ కాయిన్స్ బై చేయట్లేదంటే బై చేస్తున్నారు కానీ ఎక్కువగా బిట్ కాయిన్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో ఈసారి బిట్ కాయిన్లో ఇంట్రెస్ట్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ అయితే అయింది. ఎందుకంటే బిట్ కాయిన్కి ఈటీఎఫ్ అప్రూవల్ అయితే వచ్చింది కాబట్టి. అండ్ ఆల్ట్ కాయిన్స్ విషయానికి వస్తే సో ఇక్కడ ఈ డామినెన్స్ అయితే ఉంది. మీకు ఇంకా డీటెయిల్గా చూసుకుంటే చార్ట్లోకి తీసుకొని వెళ్ళైతే చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే డామినెన్స్ స్టేబుల్ అవ్వాలి ఆర్ డామినెన్స్ ఫాల్ అయితే అవ్వాలి. అంటే సో బయింగ్ చూసుకుంటే అటు ఎలా అయితే బిట్ కాయిన్ని బై చేస్తున్నారో ఇటు ఆల్ట్ కాయిన్స్ కూడా చూసుకుంటే బై అయితే చేయాలి. సో ప్రీవియస్గా చూసుకుంటే డామినెన్స్ కూడా ఎక్కువగా ర్యాలీ అయితే అయింది. సో బట్ అప్పుడు కూడా ఆల్ట్ కాయిన్స్ కూడా ర్యాలీ అయితే అయ్యింది. కానీ ఇక్కడ ఆల్ట్ కాయిన్స్ చూసుకుంటే కొంచెం బయింగ్లో ఇంక్రీజ్ అయితే అవ్వాలంటాను. మీకు ఇప్పుడు చార్ట్లో ఇంకా క్లారిటీ అయితే ప్రొవైడ్ చేస్తాను, క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గమనించండి. ప్రెసెంట్ బిట్ కాయిన్ డామినెన్స్ లెవెల్ చూసుకుంటే 53.79 అయితే ఉంది. ఇది వీక్లీ టైం ఫ్రేమ్ ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇదే చార్ట్ ప్రీవియస్గా పాత ఛానల్లో కూడా చూపించాను బట్ యాక్సెస్ అయితే పోయింది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది చూడండి. సో ఇక్కడ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అండ్ కింద నుండి అప్ సైడ్ వెళ్ళింది కదా. సో ఈ ట్రెండ్ లైన్ దగ్గర ప్రజెంట్ నడుస్తున్న క్యాండిల్ చూసుకుంటే సో కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది. సో డామినెన్స్ చూసుకుంటే రీసెంట్గా కొంచెం ఈ ప్రీవియస్ వీక్ క్యాండిల్ ఏదైతే ఉందో సో 19th February ఆ వీక్ క్యాండిల్ చూసుకుంటే డౌన్ సైడ్ కొంచెం బేరిష్గా అయితే ఉంది. బట్ ఇక్కడ 20 MA సపోర్ట్ అయితే ఉంది, ఒక లెవెల్ సపోర్ట్ అయితే ఉంది ఓకేనా. సో ఇక్కడ ముఖ్యంగా బీటీసీ డామినెన్స్ అయితే తగ్గాలి. ఇక్కడ అప్ సైడ్ కూడా అలాగే రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో సో 200 EMA అనేది కొంచెం స్ట్రైట్గానైతే ఉంది. సో ఆ 200 EMAని కూడా బ్రేక్ డౌన్ చేయాలి డౌన్ సైడ్ చూసుకుంటే. సో ఏ లెవెల్ దాకా రావాలి డామినెన్స్ సో ఆల్ట్ కాయిన్స్ పంప్ అవ్వాలంటే అది కూడా మీకు అయితే చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే కొంచెం జూమ్ అవుట్ చేశానంటే సో ప్రీవియస్గా డామినెన్స్ చూసుకుంటే ఫాల్ అవుతుంది, ఒక 40 దగ్గరికి అయితే వచ్చింది ఎప్పుడు 2021లో. అండ్ ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడు బాగా ర్యాలీ అయ్యాయి అంటే లాస్ట్ బుల్ రన్లో. సో లాస్ట్ బుల్ రన్ ఎప్పుడు కంప్లీట్ అయితే అయింది 2021లో. 2021 తర్వాత 2022 కంప్లీట్ డౌన్ఫాల్. మీకే తెలిసింది మార్కెట్ ఎంతలా అఫెక్ట్ అయిందనేసి. సో ఇక్కడ డౌన్ సైడ్ ఈ లెవెల్కి వచ్చేసరికి ఒక 39 నుండి ఒక 40 ఈ లెవెల్కి వచ్చేసరికి డామినెన్స్ ఇంక్రీజ్ అయింది. అలాగే అప్ సైడ్ చూసుకుంటే 48 నుండి 47కి ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఆ జోన్కి అయితే ఆ ఏరియాకి అయితే వచ్చిందో ప్రైస్ రివర్సల్, మళ్ళీ ప్రైస్ అప్ సైడ్, ప్రైస్ రివర్సల్. సో ఇక్కడ ఇలాగే సో చూసుకుంటే ఇదే సైకిల్స్ ఇక్కడ రిపీట్ అయితే అయింది. రిపీట్ ఏదైతే అయిందో అలాగే రిపీట్ అయింది. సో ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే 22nd June సో ఆ తర్వాత ఈ పెద్ద బేరిష్ క్యాండిల్ చూడొచ్చు. డౌన్ సైడ్ వచ్చింది ఆల్ట్ కాయిన్స్లో ర్యాలీ అయితే వచ్చింది కొన్ని ఆల్ట్ కాయిన్స్లో. బట్ ఇక్కడ డౌన్ సైడ్ సపోర్ట్ ఫేస్ చేశాక సో
ఇలా సో చూడొచ్చు ఎలా ర్యాలీ అయిందనేసి. బట్ ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్రైజ్ సో కొంచెం వేరే, సో ఇక్కడ చూసుకుంటే రివర్సల్ తీసుకుంటుంది అనేసి అయితే అనుకున్నారు చాలామంది చూసుకుంటే. బట్ అదైతే జరగలేదు, కంప్లీట్గా ఆపోజిట్గా జరిగి సో డామినెన్స్ చూసుకుంటే ఎక్కువగా ఇంక్రీజ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు 53 అయితే ఉంది కదా, సో కొంచెం ఇంకా వెనక్కి వెళ్ళామంటే డామినెన్స్ మీరు అయితే గమనించండి ఎప్పుడు ఎంత ఉండేది అనేసి. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్. సో ఇక్కడ చూసుకుంటే 9600 దగ్గరకు అయితే ఉండేది చూసుకుంటే ఒకప్పుడు 99. బట్ ఇక్కడ 2020 అండ్ అంతకంటే ముందు కూడా మనం గమనించామంటే కాయిన్స్ అయితే తక్కువ ఉండేది ఓకేనా. బట్ ఇప్పుడు అలా అయితే కాదు, చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. కాంపిటీషన్ అయితే ఇంక్రీజ్ అయితే అయిపోతుంది. ఒక సైడ్ రెగ్యులేషన్ సైడ్ ఫోకస్ చేస్తున్నారు, ఇంకా క్రిప్టో అనేది అన్రెగ్యులేటెడ్. సో మార్కెట్ అనేది కొంచెం హైలీ వాలటైల్, రిస్క్ అయితే ఉంటుంది ఖచ్చితంగా చూసుకుంటే. సో ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ ఈ లెవెల్ అబోవ్ వచ్చిందన్న, ఐ మీన్ ఈ ట్రెండ్ లైన్ అబోవ్ వచ్చిందంటేనే ఇక్కడ ఒక జోన్ అయితే ఉంది. సో జోన్ని టెస్ట్ చేసి సో మళ్ళీ రివర్సల్ అయితే తీసుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ 48 టు సో ఈ 47 ఈ జోన్ని డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ చేసిందంటే సో మనం కొంచెం డౌన్ఫాల్ అయితే చూడవచ్చు. సో అప్పుడు డామినెన్స్ డౌన్ఫాల్ అయిందంటే ఆల్ట్ కాయిన్స్లో కూడా కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేసి. సో ఇప్పుడు డామినెన్స్ ఫాల్ అని అవ్వాలి లేదా స్టేబుల్ ఒకే రేంజ్లోన ఉండాలి. సో లెవెల్ అయితే ఇంక్రీజ్ అవ్వకూడదు, లెవెల్ డిక్రీజ్ అయినా ఆర్ ఒకే రేంజ్లో ట్రేడ్ అయితే అవుతూ ఉన్న ఆల్ట్ కాయిన్స్లో మనం ర్యాలీ అయితే చూడొచ్చు. సో రీసెంట్గా చూసుకుంటే అంత మొమెంటం అయితే లేదు. సో ఒకే చోట్లనైతే ఈ ఏరియాలోనే ఉంది. సో కొంచెం ఆల్ట్ కాయిన్స్లో ర్యాలీ అయితే కొంచెం అయితే పర్వాలేదు. సో ఇంకొంచెం షార్టర్ టైం ఫ్రేమ్ అయినా 1 డే టైం ఫ్రేమ్ విషయానికి వస్తే, సో 1 డే టైం ఫ్రేమ్లో ఈ ట్రెండ్ లైన్ని డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ చేసేసింది. ఓకే ప్రజెంట్ నడుస్తున్న క్యాండిల్ కూడా చూసుకుంటే కొంచెం డౌన్ సైడ్ అయితే వస్తుంది. సో ఇంకా డౌన్ సైడ్ అయితే రావాలి గైస్. సో ఆల్మోస్ట్ ఈ డామినెన్స్ కనుక ఒక 45 కంటే కిందకు వచ్చిందంటే చాలా పాజిటివ్, ఆల్ట్ కాయిన్స్లో మంచి ర్యాలీ అయితే చూడవచ్చు మనం. సో మనం చూద్దాం సో ఏం జరుగుతుంది అనేసి. సో ఇక్కడ హాల్వింగ్ దగ్గర పడుతుంది కదా, సో కొంచెం ఇంకా ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా బై చేస్తారు. సో ఫోమో ఇప్పుడు బై చేయకపోతే మిస్ అయిపోతామేమో అనేసి. సో ఒకప్పుడు బీటీసీ ప్రైస్ ఫాల్ అయింది, ఆల్ట్ కాయిన్స్ చాలా వరకు ఫాల్ అయితే అయ్యాయి. సో అలాగని బై చేసిన ప్రతి క్రిప్టో ప్రాఫిట్ అయితే ఇవ్వదు, మార్కెట్ అంటేనే రిస్క్ అయితే ఉంటుంది. సో వన్స్ ఎంటర్ అయ్యాక ప్రాఫిట్ వచ్చిందంటే సేఫ్గా ఎగ్జిట్ అయితే అయిపోయింది. సో ఈసారి చూడాలి ఆల్ట్ కాయిన్స్ ఏ కాయిన్ ఎక్కడ దాకా వెళ్ళి ఎయిటెచ్ అయితే రికార్డ్ చేసుకుంటుంది అనేసి. సో ఆల్ట్ కాయిన్స్ ర్యాలీ ఇవ్వాలంటే సో డామినెన్స్ అయితే తగ్గాలి. సో రీసెంట్గా డామినెన్స్ కొంచెం కూల్ ఆఫ్ అయితే అవుతుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో 3 బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్. సో ఆల్ట్ కాయిన్స్లో కూడా మనం కొంచెం రికవరీ సైన్ అయితే చూసాం. సో ఈ 3 డేస్లో చూసుకుంటే డామినెన్స్ ఫాల్ అయింది కాబట్టి సో డామినెన్స్ చూసుకుంటే ఇంకా ఫాల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. సో కొంచెం టైం తీసుకున్నా సో డామినెన్స్లో మనం ఫాల్ అయితే చూస్తాం. సో అండ్ ఇక్కడ డామినెన్స్ చూసుకుంటే ఫాల్ అయితే అయింది కదా, ఇది 1 డే టైం ఫ్రేమ్. సో సేమ్ అదే జోనే. సో ఇక్కడికి వచ్చేసరికి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని వెళ్ళడానికి గల రీజన్ ఏంటంటే సో డామినెన్స్ అంతైతే లో అయితే రికార్డ్ చేసుకుంది. సో ఒక 39 to 40. సో 40 అనేది చాలా ఇంపార్టెంట్ అయిన లెవెల్. సో ఇక్కడ ఈ అప్ సైడ్ ఉన్న ఈ జోన్ నుండి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఇవ్వాలి. ఈ పింక్ చూసుకుంటే సో అక్కడ నుండి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే, డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయిందంటే 40 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 40 దగ్గరకు వచ్చిందంటే మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయినా వెళ్ళవచ్చు. సో చూద్దాం సో ఎప్పుడు డౌన్ సైడ్ వస్తుందనేసి. సో డామినెన్స్ అయితే నా ఒపీనియన్ తగ్గుతుంది అనుకుంటున్నాను. సో చూడాలి ఎంత టైం తీసుకుంటుంది ఎప్పుడు డౌన్ అవుతుంది అనేసి. సో డామినెన్స్ కూల్ ఆఫ్ అయితే అవ్వాలి. సో అదే ఆల్ట్ కాయిన్స్కి పాజిటివ్. ఒకవేళ డామినెన్స్ ఇలాగే ఉన్నా కూడా మనం కొంచెం చూస్తాం, ర్యాలీ అయితే చూస్తాం ఆల్ట్ కాయిన్స్లో చూసుకుంటే. బట్ అదే డామినెన్స్ కూడా తగ్గిందంటే ఆ ఇంపాక్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సో ప్రైస్ విషయంలో ఆల్ట్ కాయిన్స్కి. సో గైస్ మీకు కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటాను. సో ఈ డామినెన్స్ చార్ట్, సో డామినెన్స్ అంటే ఏంటి, ఎందుకు రైజ్ అవుతుంది, ఎందుకు ఫాలో అవుతుంది అనేసి మీకు కొంచెం క్లారిటీ అయితే వచ్చింటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ చూసుకుంటే మొమెంటం గైన్ అయితే అవుతుంది. సో క్రిప్టో గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ పాత ఛానల్కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.